హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దామండి. ఈరోజు వంకాయ పకోడీ వేసుకుందామండి. ఇదిగోండి కావాల్సినవి. ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు పసుపు వాటర్లో నానబెట్టేసేసుకోవాలి 10 నిమిషాలు. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్, కొంచెం పసుపు, కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం 2-3 స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. ఒక స్పూన్నర బియ్యం పిండి వేసుకోవచ్చు కానండి, బియ్యం పిండి సో నా దగ్గర లేదండి. నేను అందుకు అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. స్పూన్నర కార్న్ఫ్లోర్. ఓకే, ఇదిగోండి నేను 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. ఇది కొంచెం చాట్ మసాలా అండి, కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి, కొంచెం చాలు. ఇప్పుడు ఇది బాగా మొత్తం కలుపుదామండి. ఆ వంకాయలకి బాగా పట్టేటట్టు ఈ మసాలాలు మొత్తం. ఈ వంకాయలు ఉప్పు నీళ్ళల్లో నానబెడతాం కండి, ఆ వాటరే సరిపోతాయి. ఒకవేళ చాలకపోతే కొంచెం చిలకరించుకోండి. ఏదన్నా పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి, పప్పు చారులోకి అలా బాగుంటుంది. వంకాయలు తినకుండా చాలామంది పేసి పెడతారు కండి, అలాంటి వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టవచ్చు, పకోడీ లాగా పెట్టవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఇదిగో ఒక్కొక్కటి వేసుకుందాం. ఎమ్మటే కదిలించకుండా ఒక 2 మినిట్స్ అలా వేగనిద్దామండి. చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ కూడా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. అట్లా 2 మినిట్స్ అటు ఇటు ఫ్రై చేద్దామండి. కదిలించొద్దు, కదిలితే అది వంకాయ ముక్క మంచిగా రాదు నీట్గా. ఇదిగోండి అంతే అండి, ఎంతో సింపుల్గా వంకాయ ఫ్రై. ఎక్కువ శనగపిండి అట్లాంటివి వేయకుండా న్యాచురల్గా. ఎక్కువ వేసినా కూడా శనగపిండి పిండిగా ఉండి అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు అందరికీ గ్యాస్లు అలా ఉంటున్నాయి కండి, కడుపులో మంట అలా ఏం లేకుండా న్యాచురల్గా వంకాయ ఫ్రై. చూసారా, వంకాయ పకోడీ. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.